ఈరోజు చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు చూస్తున్నప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు. చావో రేవో అన్నట్లుంది బ్రతుకు. మనిషి జీవితం ఎట్లయిపోయిందంటే, ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సిన పరిస్థితులకు వచ్చేసాం. పిల్లల్ని పెంచడానికి అప్పులు చేస్తూ ఉన్నారు. కష్టపడి కొనుక్కున్న బండికి నెల నెల ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇష్టపడి కష్టపడి కొనుక్కున్న స్థలాలు పొలాలను కూడా తాకట్టు పెట్టేసి చివరాఖరికి అమ్ముకోవాల్సిన పరిస్థితి మధ్య ఉండిపోయారు. ఇల్లులు తాకట్టు పెట్టేశారు, బంగారాలు తాకట్టు పెట్టేశారు. ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే తినడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ వీడియోస్ చూస్తున్నాయని నాకు తెలుసు. నేను అంటున్నాను, మీరు భయపడొద్దు, ప్రభు మీ పక్షాన్ని నిలబడతారు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. అన్నా, మీరు చెప్పడం చాలా సులువే, కాకపోతే మాకు ఎదురవుతున్న ఇబ్బందులు చాలా క్లిష్టంగా ఉన్నాయని మీరు అనొచ్చేమో. అయ్యా, మేము హాస్పిటల్కి 50,000 వెళ్ళామండి. అప్పు చేసుకుని వెళ్ళిన పరిస్థితి. నాకు 35 లక్షలు ఖర్చు అయ్యాయి. కానీ ఎలాగొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఎప్పటికీ తెలియదు. కానీ ప్రభు పోషించాడు అన్న మాట మాత్రం గుండెలు చరుచుకుని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో బలపరచడానికి ప్రభు ఉన్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. ప్రభువు మన అవసరతలు తీర్చగలిగిన దేవుడు. కాకపోతే ఆయన బిడలుగా మనం బ్రతుకు తెచ్చాలి.